హలో గైస్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. ఏంటి విశ్వనాథ్, గేమ్ చేంజర్ టీజర్ వచ్చిందంట? యా, జస్ట్ 1 అవర్ బ్యాక్ రిలీజ్ ఉంది అనుకుంటా, ఎవరో చెప్తా ఉంటే విన్నాను. చూద్దాం మరి మనం కూడా. ఎస్, బేసిక్గా రామంత మంచోడు ఇంకోడు లేడు, కానీ వాడి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోటి ఉండడు. ఏం చేశాడు వాడు? ఏం చేశాడు వాడు? Unpredictable. యా అభి, ఎలా అనిపించింది టీజర్? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆన్ ద టీజర్? టక 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 వెళ్ళిపోతే ఎలా తెలుస్తుంది? చాలా ఫాస్ట్ గా ఉంది టీజర్, అంటే అన్ప్రెడిక్టబుల్. సో రామ్ చరణ్ లాస్ట్ లో అన్ప్రెడిక్టబుల్ అంటాడు, సో టీజర్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా అనిపించింది. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. దాంట్లో అనలైజ్ చేయడానికి చాలా కట్ చేసుకుని పాజ్ చేసుకుని చూడాలి మరి ఒక్కొక్క సీన్ కూడా. కరెక్ట్ అభి, నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే మధ్యలో మనం చాలా చూడాలనుకుంటున్నాము, బట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. నాకు తెలిసిన వరకు అయితే వాళ్ళు కొంచెం ఒక 1x స్లో చేసింది బాగుండేది అనిపించింది. అవి చాలా ఫాస్ట్గా వెళ్ళింది. దాంట్లో మనకి కనిపించింది ఏంటంటే ఒక 3 షేడ్స్, అంటే 3 షేడ్స్ అంటే డ్యూయల్ క్యారెక్టర్. ఇది ముందు వాళ్ళు తెలుసు కదా, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్. ఒక 3 షేడ్లు కనపడ్డాయి. కాలేజ్, కరెక్ట్. తర్వాత ఒక ఎలక్షన్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ విత్ ఇన్ షర్ట్ లో వస్తాడు. తర్వాత ఆయన ఫాదర్, మేబీ ఫాదర్ ఏండొచ్చు బ్యాక్గ్రాప్ లో. ఇక్కడ టీజర్ కదా ఇది, వాళ్ళు ఎక్కువ రివీల్ చేయరు స్టోరీ గురించి కానీ. మేబీ అది రీజన్ అయ్యిండొచ్చు. అక్కడ సినిమాలో మనకు మొత్తం తెలుస్తుంది అంటావు. నువ్వు అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఒక 50 కట్స్, మోర్ దెన్ 50 కట్స్ ఉన్నాయి దాంట్లో. టక్ 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 ఫాస్ట్ వెళ్తా ఉంది, చాలా 2 years లో వెళ్తా ఉంది. చాలా కట్స్ ఉన్నాయి. వాళ్ళు అంటే స్టార్ క్యాస్ట్ మనకు కనబడుతుంది. తర్వాత స్కేల్, మూవీ స్కేల్, సినిమా మాత్రం గ్రాండ్యూర్ ఉంది. ఎందుకంటే శంకర్ అన్ని మూవీస్ అట్లే తీస్తాడు. అందులో దిల్ రాజు గారు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అవునవును, దిల్ రాజు గారు కాబట్టి. కార్తిక్ సుబ్రాజ్ కదా కథ. కార్తిక్ సుబ్రాజ్ ముందు చాలా ఆల్మోస్ట్ చాలా జిగర్ తండా, చాలా మంచి మూవీస్ వచ్చాయి. బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్ అన్ని స్టోరీ ఓరియంటెడ్. అది జిగర్ తండానే తెలుగులో గద్దెలకొండ గణేష్ అదే చేశారు. కరెక్ట్, బాగుంది అది. ఇక్కడ బాగా వరుణ్ సందేశ్ కి, అంటే వరుణ్ తేజ్ బాగా మంచిగా హిట్ వచ్చినట్టే. అవునవునవును. ఇక్కడ నాకు ఆ శంకర్ మూవీలో అనిపించలేదు నాకు. నాకు కూడా సేమ్ ఫీలింగ్. అవి ఒక క్లాసిక్, అంటే కంప్లీట్ మాస్ ఓరియంటెడ్ కమర్షియల్ మూవీ ఎలా ఉంటుందో అలా అనిపించింది. నాకు కూడా అంతే అనిపించిందా? ఎస్, నాకు శంకర్ మూవీ నాది అని డౌట్ వచ్చింది. అలా అనిపించలేదు నాకు శంకర్ మూవీ అని అనేలాగా. చూద్దాం మరి. నాకు కూడా అలాగే అనిపించింది. ట్రైలర్ ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్, నేను ఇంతకుముందు సినిమాలు బాగా చూస్తాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే టీజర్లోనే సినిమా హిట్ కొట్టాలా, అంటే 10 సార్లు చూసేలాగా ఉండాలా. ఏంద్రా టీజర్, అలా ఎగ్జైట్మెంట్ అయితే నాకు అనిపించలేదు. అరే క్లిక్ మూమెంట్, అలాంటి సీన్స్ మనకు కనపడలేదు టీజర్ లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కమింగ్ టు తమన్, నాట్ అప్ టు ద మార్క్. ఎస్, నిన్న అనుకున్నాం కదా, నిన్న మాట్లాడేటప్పుడు కూడా అలాంటి తమన్ బాగా ఇచ్చావు, కానీ దీనికి ఎక్కడో మిస్ అయ్యాడు. అంటే అంత లేదు ఈ మూవీ పరంగా, కానీ ఏమో లేదు, కానీ అంత మ్యూజిక్ కూడా అంత ఎగ్జైటెడ్ గా లేదు.
చూద్దాం మరి, మేబీ ట్రైలర్లో ఏమన్నా, ట్రైలర్లో దే మే గివ్ క్లారిటీ అంటే అని మేబీ నేను ఇవ్వాలని కోరుకుంటాను, వాళ్ళకి చెప్తున్నాను. ఇది కూడా ఉండొచ్చు. మేబీ మనం ఇస్తున్నది జస్ట్ టీజర్ లో అంత చెప్పకూడదు, ఎగ్జాక్ట్ అందుకు కూడా కరెక్ట్గా చెప్పావు అవి. కుట్రు టీజర్ లోనే వాడు అంత చూపించకుండా, లైక్ వాళ్ళంత స్టోరీ రివీల్ చూపించకుండా చేయకూడదు కదా. ట్రైలర్ లో పర్ఫెక్ట్ గా ఇచ్చిండు బాగుండేది అని నా ఒపీనియన్. మేబీ ఇస్తాడేమో. టీజర్ లో మనం జస్ట్ టీజర్ చూసాం కదా, ఆ టీజర్ మనకు ఒక యావరేజ్ అనిపించింది. వాళ్ళ Wow. కట్అవుట్ కానీ నాకైతే వావ్ మూమెంట్స్ లేవు, మూమెంట్స్ ఎక్కడ కూడా నాకు కూడా నాకైతే లేవు అవి. దట్ ఈస్ ద థింగ్. కమింగ్ టు సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్ Art సాంగ్ కి work అవన్నీ and, బాగుంది. లొకేషన్స్ ఆబ్వియస్లీ శంకర్ గారు బాగానే చేశారు, అది గ్రాండ్ ఏరియా ఉన్నాయి. కాకపోతే ఈసారి కొంచెము మరి కంప్లీట్ గా స్టోరీకి దానికి సంబంధం లేకుండా వెళ్ళకపోయినా సాంగ్స్ అట్లీస్ట్ ఎట్లా కాలేజ్ తగ్గట్టు సాంగ్, నెక్స్ట్ పొలిటీషియన్ తగ్గట్టు సాంగ్స్ లాగైతే అనిపించింది నాకు కనిపించిన టీజర్ లో. అంటే ఓకే, మ్యాచింగ్ విత్ ద సీన్స్. నాకు ఇక్కడ నాకు ఎస్జే సూర్య అంటే చాలా ఇష్టం. లాస్ట్ లో డైలాగ్ ఏం చేశాడు రా వాడు. సేమ్ రీసెంట్ గా ఆయన చాలా పాపులర్ అవుతా ఉన్నారు. లాస్ట్ లో కూడా dialogue. సరిపోదు శనివారంలో కూడా అంటాడు కదా, టాయిలెట్స్ ఎక్కడున్నా నన్ను అడుగుతామండి సుధా గారు వీడు. నాకు ఎస్జే సూర్య ఆయన ఉంటే ఎవరు అవసరం లేదు. అంటే ఆయన డామినేట్ హీరో కూడా Dominate ఆయన చేస్తాడు. డామినేట్ Dominate చేయలేరు. అంటే అన్ని క్యారెక్టర్ ని ఆయన అక్కడే డామినేట్ చేసేస్తాడు. అందుకే శంకర్ గారు ఎంచుకున్నట్టున్నారు. మేబీ ఉండొచ్చు. కానీ లాస్ట్ లో చెప్తారు కదా రామ్ చరణ్, అన్ప్రెడిక్టబుల్. టీజర్ కూడా అలాగే ఉంది, అన్ప్రెడిక్టబుల్. టీజర్ కూడా అన్ప్రెడిక్టబుల్ ఉంది. 1x లో తీయాల్సింది 2x లో తీశారు. అదొకటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. మేబీ 1x లో పెట్టింటే బాగుండేది అనిపించింది. సో హోప్ ఫర్ ద ట్రైలర్, సీ ద ట్రైలర్. ఎస్, మేబీ నెక్స్ట్ మంత్ కదా, సారీ డిసెంబర్ లో, జనవరికి వస్తుందంటే డిసెంబర్ లోనే, మేబీ డిసెంబర్ మధ్యలో ఎండింగ్ లో అట్లా రావచ్చు. హోప్ఫుల్లీ. నాకైతే ట్రైలర్ కొంచెం స్లోగా నీట్ గా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. ఎస్, ఇది మాత్రం మనకైతే ఒక యావరేజ్ అనిపించింది. దట్స్ ఇట్ గైడ్స్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. See you on next video. Thank you guys. Yeah, let's meet in the next video.